వింతకు ప్రేమ గానమే జీవితం పాడేనులే యేసు ప్రేమ వింతకు ప్రేమ యేసు ప్రేమ వింతకు ప్రేమ బంధములు నశించిపోవునని ఈ లోక బంధములు నశించిపోవునని తెలిసి కజేసితి సిలువ సహవాసము క్రీస్తు నా ప్రాణమే క్రీస్తు నా ప్రాణమే యేసు ప్రేమ వింతకు ప్రేమ యేసు ప్రేమ వింతకు ప్రేమ గానమే జీవితం పాడేనులే యేసు ప్రేమ వింతకు ప్రేమ యేసు ప్రేమ వింతకు ప్రేమ నా బలము ఆయనే నా కేడెమాయనే ఓ నా బలము ఆయనే నా కేడెమాయనే నా దుర్గమాయనే నాదు కొండాయనే క్రీస్తు నా ప్రాణమే ఆశ్రయం నీవేగా యేసు ప్రేమ వింతకు ప్రేమ యేసు ప్రేమ వింతకు ప్రేమ గానమే జీవితం పాడేనులే యేసు ప్రేమ వింతకు ప్రేమ యేసు ప్రేమ వింతకు ప్రేమ విశ్వాస పోరాటంలో ఓ తుఫాను ఉదయించింది
విశ్వాస పోరాటంలో ఓ పెను తుఫానులో, ఓ విశ్వాస పోరాటంలో ఓ పెను తుఫానులో ఉదయించే ఆశా కిరణం ఆత్మలో దైవము. విశ్వాస పోరాటంలో ఓ పెను తుఫానులో ఉదయించే ఆశా కిరణం ఆత్మలో దైవము. నీవే నా విజయమా, దీనులా శరణమా, యేసు ప్రేమా వింతకు ప్రేమా, యేసు ప్రేమా వింతకు ప్రేమా. ఓ గానమే జీవితం పాడేనులే, యేసు ప్రేమా వింతకు ప్రేమా, యేసు ప్రేమా వింతకు ప్రేమా. దేవుని బిడ్డలకు శుభము కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, తిరిగి మరి యొక్క పునరుత్థాన దినమున మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు స్తోత్రములు. ఈ వాక్య భాగమును ఆశీర్వదించము, మా ఆత్మలను జీవింపచేయము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మిక్కిలి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు మనము ఆనందిస్తున్నాం, క్రీస్తునందు మనం సంతోషిస్తున్నాం. ఆయన అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ఆయనకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాను. మన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, 11వ దావీదు కీర్తన 7వ వచనములో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు. కనుక యెహోవా నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యెహోవా నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఎప్పుడు? ఒక దినం రాబోచున్నది. ఆ దినమందు నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. కనుక నీతిని ప్రేమించేవాడు మన దేవుడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. దుర్నీతిని ద్వేషిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు. ఎందుకంటే యెహోవా నీతిమంతుడు. మరి మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, కానీ ఆయన నీతిమంతుడైన సంగతి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఆయన నీతిని ప్రేమించేవాడు. బైబిల్ సెలవిస్తుంది, మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఇట్లుండగా ఏమందుము,
31 నుండి. దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. అయితే ఇక్కడ మనము నీతిని గురించి ధ్యానిస్తున్నాం. మరి ఆయన నీతిని ప్రేమించేవాడంటే నీతిమంతులను ప్రేమించేవాడని అర్థం. నీతిని జరిగించేవారిని ప్రేమించేవాడని అర్థం. ఎందుకంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, ఆయన నీతిమంతులను ప్రేమించేవాడు, నీతిని జరిగించేవారిని ప్రేమించేవాడు. కాబట్టి మిక్కిలి ప్రియులారా, అపోస్తుల కార్యంలో కూడా మనము చూసినట్లయితే 10వ అధ్యాయము 34వ వచనం నుంచి, దేవుడు పక్షపాతి కాడ నిజంగా గ్రహించి ఉన్నారు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. ప్రతి జనంలో నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో, ప్రతి మతంలో, ప్రతి కులములో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి భాష మాట్లాడు వారిలో ఎవరైతేనేమి, ప్రతి వారు ఎవరైనా సరే వారు దేవుని యొక్క నీతిని అనుసరించే వారిని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, తన సంతానంగా అంగీకరిస్తాడు. దేవుని నీతిని అనుసరించుట. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిని ఎవరైతే అనుసరిస్తున్నారో అట్టి వారిని ఆయన ప్రేమిస్తాడని బైబిల్లో రాయబడింది. మనం చూసాం ఇప్పుడే. ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారందరినీ తన బిడ్డలుగా ఆయన అంగీకరిస్తాడు. ఇంత గొప్ప సత్యం. కాబట్టి దేవునికి భయపడాలి, నీతిగా నడుచుకోవాలి. ఇది ఆయన మనకిస్తున్నటువంటి ఆజ్ఞ. దేవునికి భయపడాలి, నీతిగా నడుచుకోవాలి. మనుషుల భయం కాదు, దేవునికి భయపడే ఒకడు నీతిగా నడుచుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక మరి ఒక మాట మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంది. ఏంటంటే నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవడు? బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేరు, ఒక్కడైనను లేడు, అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం, మన మరణ పునరుత్థానములను బట్టి, తన యందు విశ్వాసం ఉంచి తనకు భయపడి ఆయన నీతిని అనుసరించుచున్న ప్రతి వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆయన ఎవరిని పిలిచాడు వారిని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట రాయబడింది. ఆయన పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చే బాధ్యత ఆయనదే. ఆయన ఎవరిని పిలిచాడు, ఎవరిని రక్షించాడు, వారిని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఆయన చేత పిలువబడిన వారంతా నీతిమంతులై ఉన్నారు. ఆయన ఏర్పరచుకున్న వారంతా నీతిమంతులై ఉన్నారు. లోకం ఒప్పుకోకపోవచ్చు, ఓ నీ సంగతి నాది లేదా, ఆమె సంగతి నాది లేదా, ఈయన సంగతి నాది లేదా. రక్షణ పొందిన తర్వాత కూడా, మారుమనసు పొందిన తర్వాత, బాప్సం పొందిన తర్వాత కూడా అనేక విధములుగా తమ జీవితంలో మార్పు కలిగిన తర్వాత కూడా సైతాన్ ఈ విధంగా దేవుని బిడ్డలను భయపెడతాడు, బెదిరిస్తాడు. నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు ఫలాని దగ్గర ఆ పని చేశావు, ఈ పని చేశావు, నీ జీవితం బాగలేదు, ఓ నువ్వు ఇప్పుడు భక్తుడు కాదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావా? ఇలాగున రకరకములుగా సైతాను దేవుని బిడ్డలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వారి విశ్వాసమును తప్పిస్తున్నాడు అనేక విధములుగా. అయితే వాక్యం సెలవిస్తుంది, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం 7వ వచనం, మొదటి యోహాను పత్రిక 3:7, చిన్నపిల్లలారా
ఎవరిని మిమ్మల్ని మోసపరచుకున్నాడు? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. దేవుని నీతిని అనుసరించే ప్రతివాడు నీతిమంతుడు. దేవుని యొక్క నీతిని ఎవరైతే అనుసరిస్తున్నారో వారంతా నీతిమంతులై ఉన్నారు. దాంట్లో ఏమీ సందేహం లేదు. లోకం ఒప్పుకోకపోవచ్చు, స్నేహితులు ఒప్పుకోకపోవచ్చు, బంధువులు ఒప్పుకోకపోవచ్చు, ఇంటి వారు ఒప్పుకోకపోవచ్చు. ఓ నీ జీవితం నాకు తెలియదా, అది తెలియదా, నీ సంగతి నాకు తెలియదు, నీ మాటలు అది ఇది ఏదో చెప్పి మరి అనేక విషయములతో వారితో మరి వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క నమ్మకంను, లేక వారి యొక్క భక్తిని, వారికి ఉన్న నిరీక్షణను వారు పాడు చేయుటకు, భయపెట్టుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అది దుష్ట కార్యం, అది సైతాన్. భయపడవద్దు, యేసుక్రీస్తు నామమున నీకు తెలియజేస్తున్నాను. నువ్వు నీతిమంతుడివై ఉన్నావు, నువ్వు నీతిమంతురాలివై ఉన్నావు. నమ్మి బాప్తిసం పొందిన ప్రతివాడు నీతిమంతుడై ఉన్నాడు. దేవునికి భయపడి నీతిగా నడుచుకుని ప్రతివాడు నీతిమంతుడు. దేవుని బిడ్డలందరూ నీతిమంతులే. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. యేసుక్రీస్తునికే మహిమ. మనం పాపులం కావచ్చు, మనం నీతిమంతులం కాకపోవచ్చు, మనం దుర్మార్గులం కావచ్చు. ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు దుర్మార్గులం, ఒకప్పుడు మరి తిరుగుబోతులము, తిట్టుబోతులము, త్రాగుబోతులము, దొంగలము, దూషకులము. ఆ మాట కూడా స్పష్టముగా మరి మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితరం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లిస్ట్ అంతా ఎవరిది? మందే. ఒకప్పుడు మనము ఈ లిస్టులో ఉన్నాం. ఒకప్పుడు మనము ఈ విధంగా ఉంటిమి. ఒకప్పుడు మనం ఈ విధమైన జీవితం జీవించుచుంటిమి. ఇది ఒకప్పటి జీవితం, ఇది ఒకప్పుడు బ్రతుకు. ఇది యేసుక్రీస్తులోనికి రాని జీవితం, రానప్పుడు ఉన్నటువంటి జీవితం ఇది. క్రీస్తును తెలుసుకోనప్పుడు, క్రీస్తును అంగీకరించినప్పుడు, ఆయన నీతి ఏమిటో మనకి తెలియనప్పుడు, మనము నీతిమంతులముగా తీర్చబడక ముందు జీవితం ఇది. మనము కూడా వీరిలో ఒకరిమై ఉంటిమి. అయితే దాని తర్వాత వచ్చిన చూసినట్లయితే వీరెవరు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క లిస్టులో ఉన్నవారు, ఈ జాబితాలో ఉన్నవారు ఎవ్వరు కూడా దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు మనము ఈ ప్రజలలో ఉంటిమి, ఈ గుంపులో ఉంటిమి. అయితే ఇప్పుడు ఏమిటి మరి? ఆ తర్వాత వచనంలో ఉంది, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఆయన చెప్తున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, మనలో కొందరు అట్టివారమై ఉంటిమి. ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోయామని బైబిల్లో రాయబడింది. అవును, మనలో కొందరం అట్టివారమై ఉంటిమి. అయితే ఏం జరిగింది మరి? అయితే అట్టివారమై ఉంటిరి, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తునందు మనం పొంది ఉన్నాం దేవుని బిడ్డలారా. ఒకప్పుడు మనము పాపులము, ఒకప్పుడు మనము దుర్మార్గులము, ఒకప్పుడు నీచులము, ఒకప్పుడు దేవుని ధర్మశాస్త్రమునకు లేక దేవుని యొక్క ఇష్టమునకు, దేవుని యొక్క నీతికి దూరముగా జీవించినటువంటి మనలను యేసుక్రీస్తు రక్తము చేత కడిగి తన ఆత్మ చేత మనలను శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా తీర్చివేశాడు. యేసు నామమునకు మహిమ. నీవు పాపివి కాదు. సైతాను వచ్చి నువ్వు అప్పుడు అట్లా పని చేశావు, ఓ నీ సంగతి నాకు తెలుసు, నీ జీవితం ఏంటో నాకు తెలుసు, నువ్వు భక్తుడివా, నువ్వు భక్తురాలివా అని ఇప్పుడు సైతాను నిన్ను ఒకవేళ వాదిస్తుండొచ్చు, నీపై నేరం మోపుటకు మొదలు పెడుతుండొచ్చు, లేక నిన్ను బాధ పెట్టుటకు, నిన్ను భయపెట్టుటకు, నిన్ను అవమానించుటకు, నీ విశ్వాసం లాగేయటకు ప్రయత్నం చేస్తూ భయపడవద్దు యేసురామున. అందుకే మనము రోమీలకు రాసిన పత్రికలో అదే మాట చదివాం.
దేవుడు ఏర్పరచుకున్న వారిపై నేరం మోపువాడు ఎవడు? అపవాది పనేంటి తెలుసా? సహోదరులను నిందించుచు నేరములు మోపేవాడు అని ప్రకటన గ్రంథంలో. సైతాన్ యొక్క పని నేరములు మోపుతుంటాడు. ఇప్పుడు ఆయన సేవ చేస్తాడు, ఇప్పుడు ఈమె భక్తురాలు, ఈమె సంగతి నాకు తెలియదు, ఆయన సంగతి, ఇట్లా రకరకములైనటువంటి నేరాలు మోపేవాడు దయ్యం, సైతాన్. కానీ ఆయన పిలిచి ఆయనే నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వారిపై, దేవుడు పరిశుద్ధపరచబడిన వారిపై, దేవుడు నీతిమంతులుగా తీర్చబడిన వారిపై నేరము మోపువాడు ఎవడు? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చూసినట్లయితే కొర్నేలి ఇంట్లో పేతురు అనే ఒక అపోస్తులు ఉన్నాడు. ఆయన ఆ మేడ గదిపై లేక ఆ మిద్దె పైకి ఎక్కి ఇంటి వారు భోజనము సిద్ధపరచుచుండగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే కనులు తెరవబడిన వాడై ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఆకాశం నుండి 4 చెంగులు కలిగినటువంటి ఆ దుప్పటిని పట్టుకొని వస్తున్నారు. దానిపై అనేక రకమైన చతుష్పాద జంతువులు ఉండినట్లుగా బైబిల్లో ఉంది. అనేక రకములైన భూజంతువులు లేక పాకు పురుగులు, అన్ని రకములైనటువంటి పక్షులు, పవిత్రమైనవి అపవిత్రమైనవి దాంట్లో ఉన్నట్టుగా ఉంది బైబిల్. అయితే ఒక స్వరం వింటున్నాడట, పేతురు లేచి వీటిని చంపుకొని తిను. అప్పుడు ఆయన అంటున్నాడు, అపవిత్రమైన దానిని, అది నిషిద్ధమైనది నేను తినలేదు ప్రభా, నాకు కొంత అవసరం లేదు, నేను తినను. మరొక స్వరం వింటున్నాడు ఆయన, దేవుడు పవిత్రపరిచిన వాటిని ఏ మనుషుడు అపవిత్రుడుగా ఎంచకూడదు. ప్రభు అవి అపవిత్రమైన నేను ముట్టుకోను, నేను తినను అంటున్నాడు ఆయన. కానీ ఆ స్వరం ఏం చెప్తుందంటే, దేవుడు పవిత్రపరిచాడు, నువ్వు మళ్ళీ ఆ మాట ఎత్తడానికి వీలు లేదు. అది మళ్ళీ అపవిత్రమైనది కాదు, అది పరిశుద్ధపరచబడింది, దేవుని చేత శుద్ధి చేయబడింది. అవును, దేవుని చేతిలోనికి వచ్చేసిన తర్వాత, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధికి వచ్చేసిన తర్వాత, వాడెంత ఘోర పాపి అయినా సరే, వాడెంత దుర్మార్గుడైనా సరే, ఎంత దుర్మార్గమైన జీవితం జీవించినా సరే, యేసుక్రీస్తు యొద్దకు ఆయన సన్నిధికి వచ్చేసిన తర్వాత, ఆయన సన్నిధిలోనికి ప్రవేశించిన తర్వాత, ఆయన హస్తంలోనికి ఒకడు వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి ప్రవేశించిన తర్వాత, ఆయన సన్నిధిలో ప్రవేశించిన తర్వాత, అతనిని తన రక్తము చేత కడిగేసి, తన పరిశుద్ధమైన ఆత్మ చేత పరిశుద్ధపరిచేసి, అతని నీతిమంతునిగా తీర్చేస్తున్నాడు. ఆయన కడిగి వేస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు, నీతిమంతునిగా తీర్చి నిలబెడుతున్నాడు. దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రముగా ఎంచకూడదు. దేవుడు పవిత్రము చేసిన వ్యక్తిని అపవిత్రుడిగా ఎంచిన అది నీకు కీడు. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు, బైబిల్లో రాయబడింది. నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచి, చాలా జాగ్రత్త. సేవకులు ఇష్టం వచ్చినట్టు తిడతారు ఈ మధ్యన. ఎవరి ఇష్టం వాళ్ళదే, చెప్పేటోళ్ళు ఎవరు లేరు, అడిగేవాళ్ళు ఎవరు. మాకు మంచి నాలుకలు ఉన్నాయి, నోరుంది, మేము తిడతాం, మాకు తెలుసు. ఎన్ని తిట్టాలో, ఎన్ని దూషించాలో అని దూషిస్తున్నారు, మంచిదే. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు. ఎవరు ఎంచుతారు? దేవుడు ఎంచుతున్నాడు. నీవు నీతిమంతుని ద్వేషిస్తే కారణం లేకుండా అది నీకు పాపముగా మారుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించమని యేసునామమున నీకు తెలియజేస్తున్నా. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరిని ఏర్పరచుకున్నాడో, అట్టి వారిని దూషించుటకు, అట్టి వారిపై నేరం మోపుటకు నీవు కొంచెం ఆలోచన చేయి, నీకు మేలు. ఎందుకంటే నీవెందుకు పాపంగా మార్చుకుంటావు, నీవెందుకు పాపిగా మారిపోతావు? వాళ్ళని దూషించి వారి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే శిక్ష విధించువాడు ఆయనే, నీతిమంతుని దండించువాడు, శిక్షించువాడు ఆయనే, నువ్వు కాదు. కనుక మిక్కిలి ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. మనం పాపులము కాదు. నీవెందుకు భయపడుతున్నావు? పరలోకం పోతానా? చనిపోతే నేను చచ్చిపోతే చనిపోతే పరలోకం వెళ్తానా? అగ్నిగుండానికి వెళ్ళిపోతానా? కొంతమందికి ఒకటే భయం. భయపడవలసిన అవసరం లేదు. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకనగా మన ప్రభువు
మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా మనము శుద్ధి చేయబడిన నీతిమంతులమై ఉన్నాం. నీతిమంతులమై ఉన్నాం కనుక ఎంత దినముల యందు దేవుని యొక్క వాక్యముని యొద్దకు వస్తుంది. మరి ఏమి చేస్తున్నావు? దేవునికి భయపడి నీతిగా నడుచుకొంచున్నావా? మారమనసు పొందాను, బాప్సం పొందాను, అయిపోయింది నా పని, నా డ్యూటీ అయిపోయింది, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగవచ్చు అనుకుంటున్నావా? 3 నెలలు దాదాపు ఆలయాలు మూసివేయబడ్డాయి. ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? నీ దినచర్య ఏమిటి? ఈ 3 నెలలు ఏ విధంగా గడిపావు? దేవుని సేవకులకు, ఆలయములకు దూరముగా ఉండి ఏమి చేస్తున్నారు? దేవునికి భయపడండి, నీతిగా నడుచుకోండి. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలకు తన ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నాడు. ఆత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అది దేవుని యొక్క ఆత్మ. నిన్నెవరో చెప్పి నువ్వు పాపం చేసావు అని నిన్ను బెదిరించాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలను తీర్పు తీర్చేవాడు దేవుని యొక్క ఆత్మ. అందుకే పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆయన నువ్వు చేసేది పాపం అని చెప్తాడు ఒకటి, ఇది దేవుని యొక్క నీతికి విరోధమైన కార్యం అని చెప్తాడు. లేదో దేవుని తీర్పులోనికి వెళ్ళిపోతాను. ఈ విషయాలు ఆత్మ నీకు తెలియజేస్తాడు, ఒప్పింపజేస్తాడు, నిన్ను ఒప్పిస్తాడు. కనుక మరి మనం ఇంకా ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే చివరి అధ్యాయంలో 22వ అధ్యాయంలో 11వ అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయము చేయనేము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనేము, కానీ నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావలెను. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావలెను. ఓ పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కావలెను. నీతిమంతులు పరిశుద్ధులు, నీతిమంతులు పరిశుద్ధులు, ఏర్పరచబడినవారు, పిలువబడినవారు, నమ్మి బాప్సం పొంది రక్షింపబడినవారు, దేవుని యొక్క నీతిని అనుసరిస్తున్నవారు, దేవునికి భయపడతాన నీతిని అనుసరిస్తున్నవారు, మీరు నీతిమంతులై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు. కనుక యెహోవా నీతిమంతుడై ఉన్నాడు. యెహోవా నీతిని ప్రేమిస్తాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుంచి తప్పించువాడు ఆయనే. దేవుని నీతిని అనుసరిస్తున్న బిడ్డలారా, భయపడకండి. ఆపదలు అనేకములు వస్తాయి. అవి ఎట్లా వచ్చాయో అట్లే తొలగిపోతాయి. అదే దేవుని వాక్యం వల్ల మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని నీతిని అనుసరించడం మానుకొనకండి. శోధనలు వచ్చాయని చెప్పి, కష్టాలు వచ్చాయని చెప్పి దేవుని యొక్క నీతిని అనుసరించుట మానుకొనవద్దు. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరలోక రాజ్యము ఎవరికి? పరలోక రాజ్యం ఎవరికి? పరలోక రాజ్యం ఎవరికంటే నీతిమంతులకి. మనము ప్రకటన గ్రంథం చూసినట్లయితే 21వ అధ్యాయము 27వ వచనము ఒకసారి చూద్దాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. పరిశుద్ధపరచబడిన వారు, దేవుని యొక్క జీవగ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు తమ పేర్లు వ్రాయబడిన వారు మాత్రమే అక్కడ దాంట్లో ప్రవేశిస్తారు. అపవిత్రమైనది, నిషిద్ధమైనది, అసహ్యమైన దానిని చెయ్యు ప్రతివాడు వెలుపట ఉంటారు. వారికి దాంట్లో ప్రవేశం లేదు. గుడికి ఎవరైనా రావచ్చండి, ఎవరైనా మీటింగ్లకు రావచ్చు, కానీ పరలోకము ఎవరైనా రావడానికి వీల్లేదు. ప్రయాసపడి భారం వస్తున్న వారులారా, సమస్త జనులారా, నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు యేసుప్రభు. ఎక్కడ? ఇక్కడే, చనిపోయిన తర్వాత కాదు. నీవు ఆయన స్వరము విని వెంటనే వచ్చి నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షింపబడాలా.
దేవుని నీతిని అనుసరించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే అప్పుడే దేవుని రాజ్యంలో నీకు విశ్రాంతి. నీవు దేవుని రాజ్యంలో తప్పకుండా ప్రవేశిస్తావు. అంతేగాని చచ్చిపోయేంత వరకు అపవిత్రమైన జీవితం జీవించుచు, అసహ్య కార్యములు చేయొచ్చు, అబద్ధమైన దానిని అనుసరించుచు, నీ చుట్టుపట్ల ఉన్న వారిని మోసం చేయొచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకొనుచు జీవించిన ఎడల పరలోకం ఎట్లా వెళ్తావు సహోదరుడా? అబద్ధమైనది, అసహ్యకరమైనది, నిషిద్ధమైనది ఏది దేవుని రాజ్యంలో ప్రవేశించదు. అది నీతిమంతులు ఉండే స్థలం. కనుక మరి యొక్క వాక్యమును నేను చూపించవలసి ఉన్నది. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇది 34 వచనంలో మత్తయి సువార్త 25:34 ఈ మాట రాయబడింది, తెలుసు మనకి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎవరు మీరు? ఒకప్పుడు పాపులై ఉండి, ఒకప్పుడు దుర్మార్గులై ఉండి, ఒకప్పుడు అపవిత్రమైన వాటిని జరిగించు, ఒకప్పుడు దూషకులుగా ఉండి, ఒకప్పుడు మరి దుష్టులుగా ఉండి, క్రీస్తుని అంగీకరించి దేవుని యొక్క రక్తము చే, ఆయన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడి ఆయన ఆత్మ చేత పవిత్రత నొందినవారు, నీతిమంతులుగా తీర్చబడినవారు, దేవుని యొక్క నీతిని అనుసరించుచున్న వారులారా రండి అంటుంది బైబిల్. మీరందరూ రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎవరిని ఆశీర్వదించాడండి? దేవుడు ఆశీర్వదించింది ఎవరిని? నీతిమంతులను దేవుడు ఆశీర్వదించాడు. ఆయన పిలిచిన వారిని ఆశీర్వదించాడు. ఆయన ఏర్పరచబడిన వారందరిని ఆశీర్వదించాడు. ఆయన ఎన్నుకున్న వారందరినీ ఆయన ఆశీర్వదించేశాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎక్కడికి? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచాను రాజ్యమును. ఆ రాజ్యం కొరకేనండి దేవుని చేత పట్టబడ్డాం. ఆ రాజ్యంను స్వతంత్రించుకున్నటకే మనం నిష్ట కలిగి బ్రతుకుతున్నాం. ఆ రాజ్యము కొరకే మనము మారుమనసు పొందాం, బాప్సం పొందాం, దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తున్నాం, దేవునికి భయపడి జీవిస్తున్నాం. దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని, ఎందుకనగా దేవుని చేత ఆస్వాదించబడిన వారు ఎవరు? ఆయన పిలిచిన వారు, ఆయన చేత ఏర్పరచబడిన వారు, నీతిమంతులు, ఆయన చేత దీవించబడిన వారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎవరు దీవించబడ్డారు? పిలువబడిన వారిని దీవించాడు ఆయన. ఆయన వారిని నీతిమంతులుగా, ఆయన ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చను అనుంది రోమీలకు రాసిన పత్రికలు 8:29. ఆయన పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చేశాడు. ఆయన వారిని మహిమపరిచాడు. ఆయన వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని చేత పిలువబడ్డావు నీవు. అందుకే నీ పిలుపునకు తగినట్లుగా నువ్వు జీవించాలా. యేసు రక్తం చే నీ పిలుపునకు తగినట్లుగా నువ్వు జీవిస్తే నీకు మేలు. నీ పిలుపును నిశ్చయం చేసుకో, మర్చిపోకు దేవుడు నిన్ను పిలిచాడన్న సంగతి. చాలామంది గుర్తుండదు. చాలామంది ఈ విషయం మర్చిపోతారు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను దీవించాడు, నన్ను నీతిమంతురాలుగా తీర్చాడు, ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన రాజ్యం కొరకు నన్ను పిలిచాడనే సత్యమును చాలామంది గుర్తులేదు, మర్చిపోయారు. లోకములో బడి తిరుగుతున్నారు. ప్రియ స్నేహితులారా, సహోదరుడా, సహోదరి, ఒకసారి నీ పిలుపు ఏమిటో జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఎందుకొరకు పిలిచాడు? దేవుడు నిన్ను ఎప్పుడు పిలిచాడు? నువ్వు దేవుని యొక్క నీతిని అనుసరిస్తున్నావా? ఆయనకు భయపడుతున్నావా? లేక లోకంలో కలిసిపోయి తిరుగుతున్నావా? నీ పిలుపును మర్చిపోయావా? ఒకవేళ నీ పిలుపును పూర్తిగా మర్చిపోయావేమో.
మొదటి పేతురు పత్రికలో రాయబడింది, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుడి. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి. మరి ఈ మత్తయి సువార్తలో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎక్కడికట? బైబిల్ సెలవిచ్చింది. మరి 43వ అధ్యాయం 43వ వచనము, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరనై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై ఉంటిని చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలిగా ఉంటేను, తప్పికొని ఉంటాను, పరదేశివై ఉంటాను, దిగంబరపై ఉంటాను, రోగిపై ఉండటం, చెరసాల్లో ఉండటం చూచి నీకు ఉపచారము చేయకపోతామని ఆయనను అడిగేతారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఎవరితో? ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్న దేవుని బిడ్డలను చెప్పుకొనొచ్చు, భక్తులమని చెప్పుకొనొచ్చు, పరిశుద్ధులమని చెప్పుకొనొచ్చు, వాక్యం మాకు తెలుసని చెప్పుకొనొచ్చు. ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్న వారి విషయంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని యొక్క నీతిని వారు నెరవేర్చలేదట. దేవుని యొక్క నీతిని వారు నెరవేర్చలేదు. ఆయన అంటున్నాడు, మిక్కిలి నన్ను అనుసరించే వారిలో, నా యందు విశ్వాసం ఉంచిన మిక్కిలి చిన్నవారిలో ఒక్కరికి కూడా మీరు అలాగూ చేయలేదు. రక్షణ పొందేసి, మారుమనసు పొందేసి నీకు నువ్వే సంతోషంగా ఉంటే సరిపోతుందా? దేవుని యొక్క వాక్యమును చదవండి, దాన్ని అనుసరించి నడవాలి మనం. ఎందుకంటే మనం పిలువబడ్డాం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు లెక్కలు చూసుకుంటాడు అనుంది బైబిల్లో. దాహం ఇయ్యలేదు, బట్టలు ఇయ్యలేదు, చెరసాల ఉంటూ చూడటానికి రాలేదు, ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను రోగినై నన్ను చూడటానికి రాలేదు. ఇవన్నీ నేరాలు మోపుతున్నాడా ఏంటి దేవుడు మన మీద? ఆ నేరం మోపేవాడా? ఆయన అడుగుతాడట నీతిని అనుసరించని వారిని. నా యందు విశ్వాసం ఉంచిన వారు ఈ చిన్నవానికి మీరు అలాగూ చేయలేదు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందండి. దాని అర్థం అదే. దేవుని పరిశుద్ధుల అవసరాలను తీర్చండి. వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. కనుక బిడ్డలారా, ఈ చిన్నవారు, నన్ను నమ్ముకున్న చిన్నవారు, నేను పిలిచిన ఇచ్చినవారు, నేను ఏర్పాటు చేసుకుని ఇచ్చిన వారిలో ఒకరికని మీరు అలాగూ చేయలేదు కనుక మీరు ఏనాడును నా విశ్రాంతిలో ప్రవేశించరు. బైబిల్ సెలవిస్తుంది చివరి మాట, వీరు నిత్య శిక్షకు, దేవుని నీతిని అనుసరించని వారు ఎక్కడికి వెళ్తారు? నిత్య శిక్షకు. తర్వాత నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవుని నీతిని అనుసరించి ఇంకో గుంపు ఉందా తన కుడి చేతి వైపున. వారు అన్నారట, ప్రభువా నీకు ఎప్పుడు ఇలాగ చేశాం, నీకు ఈ విధంగా ఈ సహాయం అంతా ఎప్పుడు చేశాం ప్రభువా? నా యందు విశ్వాసం చిన్నవారిలో ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే అన్నాడు. దేవుని యొక్క నీతిని అనుసరించే నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్ళిపోతారు. యేసుక్రీస్తునికే మహిమ. నీ నీతి నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ దినమున నీతిమంతుడైన దేవుడు యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. కాబట్టి మనమును నీతిని జరిగించిన ఎడల దేవుని పిల్లలమై ఉంటాం. మనము కూడా దేవుని నీతిని అనుసరించిన ఎడల మనము దేవుని రాజ్యములో ఒకరోజు ప్రవేశిస్తాం. కాబట్టి విశ్వాసం ఉంచితే సరిపోదు, కానీ నీతి క్రియలు చేయాలి. దేవుని వాక్యమును అనుసరించి ఆయనకు భయపడి నీతి కలిగి బ్రతకాలి. మనకు నిత్య జీవం ఉంది. మనకు నిత్య రాజ్యమును సిద్ధపరిచాడు మన ప్రభు. అది పరిశుద్ధ రాజ్యం, అది నీతిమంతులు నివసించే దేశం. అక్కడికి
మనల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. అందుకై మనం సిద్ధపడవలసి ఉంది. మీ హృదయాలు దేవుని సమర్పించుకోండి, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ప్రభువా, నన్ను కరుణించుము. ఒకవేళ నేను నీతిని తప్పిపోయానేమో, నేను లోకంలో కలిసిపోయానేమో, మరొకసారి నన్ను దర్శించుమని తప్పిపోయిన కుమారుడు తిరిగి తన యొద్దకు వచ్చినట్లుగా నీవు ఇంకా జీవించి చూడగానే దేవునితో సమాధాన పడండి. మీ పాపములు ఒప్పుకోనండి, మీ పొరపాట్లు ఒప్పుకోనండి, రహస్య పాపాలు విడిచిపెట్టండి, తిరిగి యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి, ఆయన ఆత్మచేత అభిషేకించబడండి. దేవుడు నిన్ను తిరిగి నీతిమంతునిగా తీరుస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేస్తుందని బైబిల్లో రాయబడింది. కనుక ప్రార్థించుదామా? కళ్ళు మూసుకోండి. మిక్కిలి ప్రేమయు కనికరంగల పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. నీవు నీతిమంతుడో ప్రభువా, నీతిని ప్రేమించేవాడు. అవును, నీ పరిశుద్ధ రక్తం చేత, నీ ఆత్మ చేత, నీ అందు విశ్వాసం ప్రతి వారిని నీతిమంతులుగా తీర్చితివి. నీవు పిలిచిన వారందరినీ నువ్వు నీతిమంతులుగా తీర్చేసావు ప్రభువా. నీ రాజ్యమును స్వతంత్రించుకునే గొప్ప కృపను మాకు ఇచ్చావు, నీకు వందనాలు. అందుకై నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. నీ రాకకై మమ్మల్ని సిద్ధపరచుము. నీ రాజ్యంలో ప్రవేశించే వరకు మమ్మల్ని ముందుకు నడిపించు స్వామి. మా హృదయములను, మా శరీరములను, మా ఆత్మలు మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. నీ వాక్యము ప్రతి విన్నవారి హృదయముల్లో పనిచేయటకు సహాయం చేయండి ఆయన. వారిని జీవింపచేయము, ఉజ్జీవింపజేయము, ధైర్యపరచము. నీకు స్తోత్రములు తండ్రి. దేశం కొరకు, రాజుల కొరకు, మంత్రుల కొరకు, ప్రతి మనుషుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీవు క్షేమము దయచేయండి. ఈ వైరస్ నుంచి విడిపించండి తండ్రి. ఒక మందు త్వరగా దాని కొరకు కనిపెట్టే కృప దయచేయండి నాయన. తిరిగి మరి ఎవరి పనులు వారు చేసుకునే కృప దయచేయ ప్రభువా. ఆలయాలు 8వ తారీఖు తెరవబడుతున్నాయని ఒక వార్త మేము విన్నాం. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. చాలా కాలం తర్వాత తిరిగి ఆలయంలో తిరిగి ప్రార్థించే కృపను మాకు ఇస్తున్నామని నమ్ముతున్నాం తండ్రి. కనికరించుము. ఈ పరిస్థితి ఎన్నడూ తిరిగి రాకూడదు. అలాంటి కృప దయచే ప్రభువా. దేశమునకు క్షేమము దయచేయండి నాయన. మరి పంటలను పాడు చేసే పురుగులను గద్దిస్తానని చెప్పావు ప్రభువా నాయన. మా దేశంలో మంచి వర్షాలు, మంచి మరి పంటలు దయచేయండి. మోసముల నుంచి, నేరముల నుంచి దేశమును రక్షించండి స్వామి నాయన. నీతి కలిగిన పరిపాలన నీ యొక్క తండ్రి దాసులకు దయచేయండి. మా పైగా ఉన్న అధికారులు అందరూ కూడా, మా పట్టణపు అధికారులు, మా మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు తండ్రి, దేశ అధ్యక్షులు, వారి నీతి కలిగిన పరిపాలన చేసే కృప దయచేయి. నీ ఆత్మతో నింపు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. మరి బాధల్లో, కష్టాల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థనలపై ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కనికరించు ప్రభువా. వారిని లేవనెత్తండి, బలపరచండి. బస్తర్ మొదలు ఇక్కడి వరకు ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇచ్చిన సంఘాలన్నిటి కొరకు స్తోత్రములు నాయన. నీ జీవముతో నింపండి. ఎంతమంది వాక్యమును వింటున్నారో వారి సమస్యలు తీర్చండి స్వామి. వారికి ఆరోగ్యమును, ఆశీర్వాదాలు దయచేయండి. వారి యొక్క వ్యాపారములను, వారి యొక్క పనులను, వారు తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరచండి నీ మహిమ కొరకు తండ్రి. నీకు వందనాలు. నీ అందరి విశ్వాసం ఉంచి నీ రాజ్యముకు సిద్ధపరచబడుతున్న ప్రతి ఆత్మను కూడా ఈ యొక్క వాక్యము చేత నాయన శుద్ధీకరించి పవిత్రపరిచి వారిని ఆయన బలపరచమని వేస్తున్నాను, ప్రార్థిస్తున్నా. నీకు వందనాలు. చదువుకుంటున్న బిడ్డలు తండ్రి మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయండి తండ్రి. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉండొచ్చు నాయన. మరి సంబంధాలు రాక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారికి మంచి మంచి సంబంధాలు దయచేయండి. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను తీర్చండి. వారికి సంతోషం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆనందం దయచేయండి, ధైర్యం దయచే ప్రభువా. ఈ యొక్క ఎండాకాలమంతయు నాయన పూర్తిగా దాటిపోయే వరకు నీ బిడ్డలందరినీ క్షేమంగా కాపాడుతామని నమ్ముతున్నా. ఇంతవరకు నువ్వు కాపాడావు, నీకు స్తోత్రములు రక్షక. నీ పరిశుద్ధ హస్తములకు సంఘములన్నిటిని సమర్పిస్తున్నాం. నీ దాసులందరినీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి పరిచయం జ్ఞాపకం చేసుకో స్వామి. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. నువ్వు ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు. నీ నీతి చేత మమ్మల్ని నడిపించము, బలపరచము. నీ నీతి కలిగిన వాక్యము చేత నిత్యము మమ్మల్ని కడిగి నీ రాజ్యము కొరకై సిద్ధపరచు స్వామి. ఘనత, మహిమ, ప్రభావానికి సమర్పిస్తున్నాం.
యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున విశ్వాసంతో వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించలాగను మా అపరాధం క్షమించి మీ శోధంలోకి తీక దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు రక్షకుడు అద్వితీయ దేవునికి మహిమ కలుగునట్లు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, యేసు క్రీస్తు కృప సదాకాలం మనందరికి తోడేండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తం అయితే 8వ తారీఖున లాక్డౌన్ ఎత్తివేస్తారని చెప్తున్నారు. అయితే శుక్రవారం దినమున దేవుని సన్నిధికి మీరు అందరు రావచ్చు. మీరు టీవీలు మరి వార్తలు చూడండి, క్షుణ్ణంగా తెలుసుకొని చక్కగా విని ఆ పద్ధతులు పాటిస్తూ మీరు మందిరంలోకి రావాల్సిందిగా యేసు నామమున మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని కరుణించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.